హాయ్ గైస్, బిగ్ బాస్ 9 ఓటింగ్ పోల్స్ ఈరోజు ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారన్నదా ఈ షార్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎప్పట్లాగే మనకి తనుజ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఆవిడకి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా ఈ ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్ కంటెంటర్ అనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆవిడకి కప్పు గెలవడానికి. సో నెంబర్ 1 స్థానంలో తనుజ ఉంది. సెకండ్ ప్లేస్లో మనకు కళ్యాణ్ ఉన్నాడనమాట. అతను కూడా స్టార్టింగ్ వీక్లో కొంచెం ఇబ్బంది పడినా ఎలిమినేషన్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి అతను చాలా స్ట్రాంగ్గా కంటెండర్గా మారి చాలా బాగా గేమ్స్ అయ్యి ఆడుతున్నాడు. అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటు అయింది. అతనికి కూడా కప్పు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మూడో ప్లేస్లో సంజన ఉందన్నమాట. ఈవిడికి ఓన్ ఫ్యాన్ బేస్ కొంత ఉంది. అలాగే ఎమాన్యువల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఎమాన్యువల్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా సంజనకు పడుతుంది ప్రతిసారి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎమాన్యువల్ వచ్చినా సరే ఆ ఓట్ బ్యాంకింగ్ ఈవిడికి ఉండిపోద్దేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో రాము రాథోడ్ అనమాట. రాము రాథోడు రూరల్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ పోల్స్లోనే అతను ఫోర్త్ ప్లేస్లో కనబడ్డాడంటే రూరల్ ఓట్ బ్యాంకింగ్ మిస్డ్ కాల్లో ఉంటుంది, అది ఎక్కువగా ఉంది అతనికి. సో అతను మూడో ప్లేస్లో ఉన్న ఆశ్చర్యపోవసం లేదు. పోల్స్లో అయితే 4వ ప్లేస్లో కనబడుతున్నాడు. 5వ ప్లేస్ వచ్చి రీతు చౌదరి అనమాట. 6వ ప్లేసు డీమాన్ పవన్. వీళ్ళు ఇద్దరు కూడా హౌస్లోని ఎప్పుడు పక్కపక్కనే ఉంటారు. ఈ ర్యాంకింగ్లో కూడా పక్కపక్కనే ఉన్నారు. నెక్స్ట్ 7th ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని పోల్స్లో దివ్యల మాదిరి, కొన్ని పోల్స్లో గౌరవ్, వాళ్ళిద్దరూ 7, 8 ప్లేసుల్లో కొనసాగుతున్నారు. ఎవరు 7 ఎవరు 8 అన్నది ఇప్పుడు ప్రస్తుతానికైతే చెప్పలేము. మ్యాక్సిమం 99% మనకి దివ్యల మాదిరి అండ్ గౌరవ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవచ్చు. బిగ్ బాస్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసినట్లయితే ఇద్దరు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాక్సిమం 1 by 1 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అందరూ దుకాణం సర్దేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డుల్లో ఈ సీజన్లో పెద్దగా పీకింది ఎవరు లేరు. రమ్య మోక్స్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. దివ్యల మాదిరి గొడవలు తప్ప ఏం లేవు. ఆ తర్వాత ఆ సాయి శ్రీనివాస్ ఏమో మూల కూర్చుంటాడు. గౌరవ్ ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అతను పోరాటం చేయలేకపోతున్నాడు అనిపించింది. ఆయేష కీసుకొని తీసుకొని అరుచుకొని హెల్త్ బాగోక ఆల్రెడీ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ నిఖిల్ నాయర్ ఏదో పొడిచేస్తాడు అనుకుంటే అతను ఏం చేసింది ఏట్లేదనమాట. సో వాళ్ళు వైల్డ్ కార్డులు 1 by 1 వెళ్ళిపోవచ్చు గైస్. అది నెక్స్ట్ మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.